క్షేమంగా ఇంటి దగ్గర తీసుకొని దింపేవాళ్ళం. తెల్ల రేషన్ కార్డులో కుటుంబంలో 4 3 5 దురదృష్టవశాత్తు ఎవరన్నా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. సహజంగా మరణిస్తే డెడ్ బాడీ ఎక్కడుండగానే 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 11వ రోజు దశదిన కర్మలోపు 1,95,000 ఇచ్చాం. ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆత్కూరు రవి కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఇదే కొబ్బరి తోటలో కానీ మన వాళ్ళందరూ ఉల్లిపాయ వ్యాపారం, ఇనుప వ్యాపారం, చిన్న వ్యాపారాలు చేస్తారు. ప్రమాదంలో చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా, అనారోగ్యం హాస్పిటల్ పాలైనా, అటు ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, చనిపోతే 2 లక్షలు కానీ, ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు కానీ నా చేతుల మీదే నేను కొన్ని వందల మందికి డివిజన్ లో ఇచ్చినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మరి ఏమైపోయింది? ప్రజల డబ్బు 1,00,000 కోట్లు దోచేసిన వాడు కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియజేస్తా ఉన్నా.